గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన ఈ వీడియోలో ఫిజిక్స్లో హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం అండి. ఏపీఆర్జేసీకి కానీ పాలిటెక్నిక్ కానీ ఇది చాలా ఇంపార్టెంట్ లెసను. అలాగే మీరు పెద్ద అయిన తర్వాత ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ఇలాంటివి రాసుకోవాలన్నా కానీ చాలా చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి లెసన్ అనమాట. ఓకేనా? ఇంక మన లెసన్లోకి వెళ్ళిపోదండి. ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెసన్ ఏంటి అంటే హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. ఓకే, సో ఈ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటే లీస్ట్ డిస్టెన్స్ ఎంత తక్కువ నుంచి డిస్టింక్ట్గా అంటే క్లియర్గా మనం ఆబ్జెక్ట్స్ని చూడగలము. అంటే హెల్దీ హ్యూమన్ అయితే కనుక 25 సెంటీమీటర్స్ దగ్గరలో ఉంటే చూడగలడు. అంటే 25 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే చూడలేడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బుక్ ఉందనుకోండి, 25 సెంటీమీటర్స్ దగ్గర అయితే కంఫర్ట్గా చదవగలము. ఇలా దగ్గరగా పెట్టుకుంటే మనం చదవలేము అనమాట. అంటే ఇంత దగ్గరగా ఉంటే చూడలేము, ఇంత లీస్ట్ డిస్టెన్స్ ఉంటే మనం కంఫర్ట్గా డిస్టింక్ట్గా చదవలేము. ఓకే అనేది చెప్తున్నాడు. హెల్దీ హ్యూమన్ బీయింగ్కి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎంత ఉంటుంది అంటే 25 సెంటీమీటర్స్. ఫర్ చిల్డ్రన్ వచ్చేసరికి 7 to 8 సెంటీమీటర్స్ ఉంటుంది. అలా కాకుండా ఓల్డ్ పీపుల్ అయితే ఎంత ఉంటుందంటే 1 మీటర్ ఆర్ 2 మీటర్స్ ఉంటుంది. దీన్ని సెంటీమీటర్స్లోకి మారిస్తే 100 సెంటీమీటర్స్ కానీ లేదంటే 200 సెంటీమీటర్స్ కానీ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషను నోట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము స్ట్రక్చర్ ఆఫ్ ఐ గురించి డిస్కస్ చేసుకుందాం అండి. సో దీంట్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. అలాగే స్ట్రక్చర్ ఆఫ్ ఐ కన్నా ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పెన్నుని ఇలాగ మన కంటి దగ్గర పెట్టుకొని చూడండి. పెన్ అంతా కూడా కనిపించదు. ఒక కన్ను మోయండి, పెన్ అంతా కూడా కనిపించదు. ఎలాగంటే అప్పుడు మనకు పెన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆబ్జెక్ట్ యొక్క ఎక్స్ట్రీమ్ పాయింట్స్ నుంచి రిఫ్లెక్టెడ్ రేస్ అనేవి హ్యూమన్ ఐ దగ్గర కొంత యాంగిల్ని ఫామ్ చేస్తాయి. ఆ యాంగిల్ని ఏమంటాము అంటే యాంగిల్ ఆఫ్ విజన్ అంటారు. ఓకే, సో ఈ యాంగిల్ ఆఫ్ విజన్ ఎంత ఉంటుంది అంటే 60 డిగ్రీస్. గుర్తుంచుకోండి, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ హ్యూమన్ బీయింగ్కి, హెల్తీ హ్యూమన్ బీయింగ్కి 25 ఉంటుంది. యాంగిల్ ఆఫ్ విజన్ వచ్చేసరికి 60 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనము స్ట్రక్చర్ ఆఫ్ ఐ గురించి చూద్దాండి. స్ట్రక్చర్ ఆఫ్ ఐ అనేది మీకు స్క్రీన్ మీద వేయడం జరుగుతుంది. చూడండి, ఒక్కొక్క పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ చూద్దండి స్ట్రక్చర్ ఆఫ్ ఐ చూసుకుంటే ఫస్ట్ ఏముంది, పుపిల్ అనేది అంటే ఏంటి అంటే మన కంటిలో ఒక బ్లాక్ స్పాట్ అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ బ్లాక్ స్పాట్ ఇన్ ఐ. మన కంటిలో ఏంటి అంటే ఒక బ్లాక్ స్పాట్ అన్నమాట. అయితే దీని ఉపయోగం ఏంటి అంటే లైట్ ఎంటర్స్ త్రూ పుపిల్. మన కంటిలోకి లైట్ అనేది దేని ద్వారా ఎంటర్ అవుతుంది అంటే పుపిల్ ద్వారా ఎంటర్ అవుతుంది. లైట్ ఎంటర్స్ ఇంటూ ఐ త్రూ పుపిల్. పుపిల్ ద్వారా లైట్ అనేది మన కంటిలోకి ఎంటర్ అవుతుంది. తర్వాత ఐరిష్ ఏంటంటే మనకు సినిమా థియేటర్లో ఆ ఇమేజ్ ఫామ్ అవడానికి స్క్రీన్ ఎలాగైతే ఉందో ఇక్కడ మన కంటిలో కూడా ఐరిష్ అనేది ఒక స్క్రీన్ లాగా వర్క్ చేస్తుంది. ఇమేజ్ అనేది దేని మీద ఫామ్ అవుతుంది అంటే ఐరిష్ మీద ఫామ్ అవుతుంది. ఓకే, ఇట్ యాక్ట్స్ like a screen. Image forms
ఇమేజ్ ఫార్మ్స్ ఆన్ రెటీనా. సారీ, ఐరిష్ కాదు నాన్న, నేను చెప్పింది ఇప్పుడు ఏంటి అంటే రెటీనా. రెటీనా అనేది ఎలాగుంటుంది అంటే ఒక స్క్రీన్ లాగా ఉంటుంది. ఇమేజ్ అనేది దేని మీద ఫామ్ అవుతుంది? ఇమేజ్ ఫార్మ్స్ ఆన్ రెటీనా అంటే ఆ స్క్రీన్ లాంటి దాని మీద ఫామ్ అవుతుంది అనమాట. గుర్తుంచుకోండి, ఇమేజ్ దేని మీద ఫామ్ అవుతుంది? రెటీనా మీద. ఇమేజ్ అనేది మనకి ఎలా పనిచేస్తుంది అంటే ఒక స్క్రీన్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఐరిష్ ఇదేం చేసింది? పుప్పుల్లో నుంచి మన కంటిలోకి ఎంత లైట్ ఎంటర్ అవ్వాలి అనే దాన్ని కంట్రోల్ చేసింది అనమాట. ఇట్ కంట్రోల్స్ అమౌంట్ ఆఫ్ లైట్ enters into eye. Okay, iris controls amount of light enters into eye. తర్వాత కార్నియా. సో కార్నియా ఏంటి అంటే మనకి కంటి దానం చేస్తాం కదా, ఐ డోనర్. సో అతని దగ్గర నుంచి చనిపోయిన తర్వాత ఎవరైతే డోనర్ ఉన్నారో అతని దగ్గర నుంచి చనిపోయిన తర్వాత ఏం కలెక్ట్ చేస్తారు అంటే కార్నియా కలెక్ట్ చేస్తారు. సో కార్నియా అనేది మనకి మన ఐబాల్కి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాంటిది అనమాట. ఇట్ ఈస్ లైక్ ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. సో డాక్టర్స్ collect cornea from eye donor. ఓకే, సో డాక్టర్స్ ఆ డోనర్స్ నుంచి ఏం కలెక్ట్ చేస్తారు అంటే కార్నియానే కలెక్ట్ చేసి తీసుకుంటారనమాట. సో అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. సో మనిషి చనిపోయిన తర్వాత 4 నుంచి 5 అవర్స్ లోపు కళ్ళుని తీసుకోవాలన్నమాట. 4 to 5 అవర్స్ లోపు మన ఐస్ని తీసుకోవాలి. తర్వాత ఎవరైనా కానీ ఐ డొనేషన్ చేయొచ్చు, ఏజ్తో సంబంధం లేదు. సో ఎవరైనా ఐని డొనేట్ చేయొచ్చు. అలాగే కొంతమంది చేయకూడదు. ఎవరికంటే హెచ్ఐవి ఉన్నవాళ్ళు, ఓకేనా, నెక్స్ట్ టెటనస్ ఉన్నవాళ్ళు, ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని జబ్బులు ఉన్నాయన్నమాట. ఓకే, హెచ్ఐవి ఉన్నవాళ్ళు డొనేట్ చేయకూడదు. హెపటైటిస్ బి కానీ లేదా సి కానీ ఉన్నవాళ్ళు డొనేట్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి ర్యాబీస్ ఉన్నవాళ్ళు డొనేట్ చేయకూడదు. అలాగే టెటనస్ ఉన్నవాళ్ళు డొనేట్ చేయకూడదు. అలాగే కలరా ఉన్నవాళ్ళు కూడా డొనేట్ చేయకూడదు అనమాట. సో ఈ విధంగా ఈ జబ్బులు అయితే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం డొనేట్ చేయకూడదు. మిగతా ఎవరైనా కానీ ఐస్ని డొనేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఒకసారి చూద్దాం. సిలియరీ మజిల్స్ ఆర్ పవర్ ఆఫ్ అకామిడేషన్. సిలియరీ మజిల్స్ లేదా పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటాము. ఓకే, సో మరి ఈ సిలియరీ మజిల్స్ డ్యూటీ ఏంటి అంటే మనం దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని చూస్తున్నప్పుడు సిలియరీ మజిల్స్ ఏమవుతాయి అంటే ఎక్స్పాండ్ అవుతాయి. అప్పుడు ఐ లెన్స్ కూడా పెరుగుతుంది అనమాట. కాబట్టి ఫోకల్ లెంత్ కూడా పెరుగుతుంది. ఒకవేళ దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేసినట్లయితే అప్పుడేమవుతుంది? సిలియరీ మజిల్స్ కంప్రెస్ అవుతాయి, ఐ లెన్స్ కూడా సైజ్ తగ్గుతుంది, ఫోకల్ లెంత్ కూడా తగ్గుతుంది అనమాట. ఓకే, ఇలా దూరంగా ఉన్నప్పుడు ఐ లెన్స్ సైజు పెరగటాన్ని, అలాగే ఫోకల్ లెంత్ పెరగటాన్ని దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని చూసినప్పుడు, అలాగే దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ని చూసినప్పుడు ఫోకల్ లెంత్ తగ్గటాన్ని, సిలియరీ మజిల్స్ కంప్రెస్ అవటాన్ని ఏమంటామంటే అకామిడేషన్ అంటాం. అంటే ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ అకామిడేషన్. సో ఫోకల్ లెంత్ అనేది అడ్జస్ట్మెంట్ అవటాన్ని, సిలియరీ మజిల్స్ ద్వారా అడ్జస్ట్ అవటాన్ని ఏమంటామంటే అకామిడేషన్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మన కంటిలో రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అవుతుందని చెప్పాను కదా. సో మన ఐ లెన్స్ నుంచి రెటీనాకు ఉండే దూరం ఎంత అంటే 2.5 సెంటీమీటర్స్. ఐ లెన్స్ నుంచి రెటీనాకు ఉండే దూరం ఎంత? 2.5 సెంటీమీటర్స్. కాబట్టి మనకి ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. నువ్వు ఎంత దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ని చూసినా లేదా ఎంత దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్ని చూసినా మన కంటి యొక్క ఇమేజ్ డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే 2.5. ఒకవేళ మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు, ఏ హ్యూమన్ బీయింగ్ అబ్జర్వింగ్ an object from 30 meters distance
ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 30 మీటర్స్ అంటాడు. వాట్ ఈస్ ద ఇమేజ్ డిస్టెన్స్ అంటాడు 2.5. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంతైనా కావచ్చు, ఇమేజ్ డిస్టెన్స్ మాత్రం ఫిక్స్డ్గా ఉంటుంది. ఎంతంటే 2.5. నెక్స్ట్ లాస్ట్లో ఏంటి అంటే రిసెప్టార్స్ ఉన్నాయి అన్నమాట. వాటిని ఏమంటామంటే ఆప్టిక్ నర్వ్స్ అంటాం. ఆప్టిక్ నర్వ్స్ అనేవి ఏంటి అంటే దీస్ ఆర్ ద కనెక్షన్స్ ఆర్ దీస్ ఆప్టిక్ నర్వ్స్ విల్ క్యారీ సిగ్నల్స్ ఫ్రమ్ ఐ టు బ్రెయిన్. మన కంటిలో ఫామ్ అయిన ఇమేజ్ని సిగ్నల్స్ ఫామ్స్గా మార్చి బ్రెయిన్కి తీసుకెళ్లేది ఎవరు అంటే ఆప్టిక్ నర్వ్స్ అనమాట. సో ఇక్కడ దాదాపుగా 125 మిలియన్స్ ఆఫ్ ఆప్టిక్ నర్వ్స్ ఉంటాయి. ఈ ఆప్టిక్ నర్వ్స్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తాము. ఒకటి వచ్చేసరికి రాడ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి కోన్స్. ఇప్పుడు రాడ్స్ దేన్ని ఐడెంటిఫై చేస్తాయి అంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. రాడ్స్ దేన్ని ఐడెంటిఫై చేస్తాయి ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. కోన్స్ దేన్ని ఐడెంటిఫై చేస్తాయి అంటే కలర్ ఆఫ్ లైట్. చాలా ఇంపార్టెంట్ బిట్టు, ఒక 2 టైమ్స్ దాకా అడిగి ఉంటాడు దీని మీద. కోన్స్ ఐడెంటిఫై డాష్ ఆఫ్ ద లైట్ అన్నాడు. కోన్స్ దేన్ని ఐడెంటిఫై చేస్తాయి కలర్ ఆఫ్ లైట్ని ఐడెంటిఫై చేస్తాయి. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ అయ్యి రిమైనింగ్ నెక్స్ట్ పార్ట్లో మనం డిస్కస్ చేద్దాం.